ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవి నామానికి స్తోత్రాలు. ఈ యొక్క క్రిస్మస్ శుభవేళల్లో మీ అందరికీ కూడాను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాము. మహాగణుడ, మహోన్నతుడు, సర్వశక్తుడైనటువంటి దేవా, నీకే స్తుతి స్తోత్రం వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, నీకే స్తుతులు స్తోత్రాలైనా. గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి గొప్ప దేవా, నీకే స్తోత్రాలయ్యా. నీకే వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క క్రిస్మస్ శుభదినాన తండ్రి ప్రభా, మీరు మా కొరకు నాయన నరావతారిగా ఈ భూమి మీదకి తండ్రి ప్రభా, అయ్యా తండ్రి, మా మీద ఏలుబడి అవుతున్న ప్రతి పాప శాపాన్ని కొట్టివేయి నిమిత్తం 2024 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి నరావతారిగా మీరు వచ్చి ఉన్నారు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి, మీరు ఏ రీతిగా ఈ భూమి మీద ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని తండ్రి ప్రభా, అయ్యా మీరు జీవించినటువంటి 33.5 సంవత్సరాలు తండ్రి, అయ్యా మీరు మాకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించి వెళ్ళారు తండ్రి. అటు రీతిగా మేము జీవించుటకు తండ్రి మీరు కృప చూపించండి అయ్యా. ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రభా ఈ యొక్క వర్తమానం వింటున్నారో వారి కుటుంబాల్లో తండ్రి ప్రభా, ఈ యొక్క క్రిస్మస్ శుభదినాన తండ్రి ప్రభా నూతనమైనటువంటి ఆనందం, పరిపూర్ణమైనటువంటి ఆనందం తండ్రి అయ్యా వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో తండ్రి మీరు నింపమని అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. జీవమై ఉన్నటువంటి మీరు నాయన అయ్యా, జీవము కలిగినటువంటి మీ మాటలు నాయన నా తండ్రి, కూడిన ప్రతి బిడ్డతో నాతో కూడా మీరే మాట్లాడి మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం వాక్య ధ్యానంగా చూసుకుందామండి. అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపముగా దైవ భక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటించబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరికీ వెనుకిల్లో ఆశీర్వాదకరముగా పంచి ఇచ్చునుగాక, ఆమేన్. మరొకసారి అందరికీ కూడాను దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నామండి. పరిశుద్ధాత్మ దేవుడు దైవ భక్తిని కూర్చున్నటువంటి నిరాక్షేపముగా అనంటే ఏ విధమైనటువంటి కాంట్రవర్సీ లేకుండా మరి ఆ యొక్క మర్మము గొప్పదై ఉన్నది. ఆ మర్మము ఏంటనే విషయాలైతే గనక కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడు మరి మనతోటి మాట్లాడనై ఉన్నటువంటి సమయంలో మనందరం కూడాను మరి వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి హృదయము కలిగి ఉండి ఆయన మాటలు శ్రద్ధగా వినేటువంటి వారముగా ఉందాము. హల్లెలూయా. మరి ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతున్నటువంటి మాట, మొదటగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, ఒక కారు ఒక వ్యక్తి తయారు చేశాడు. ఆ తయారు చేసినటువంటి వ్యక్తి తయారు చేసినటువంటి కారుని కొనుక్కున్నటువంటి ఒక వ్యక్తి ఆ కారు వాడుతున్నటువంటి క్రమంలో మరి దానికి ఒక రిపేర్ వచ్చింది. రిపేర్ వచ్చినప్పుడు మరి చాలామంది మెకానికల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి చూపించారు, కానీ అదైతే కనుక ఆ యొక్క రిపేర్ అవ్వలేదంట. కానీ అదే సమయంలో ఆ దారి వెంబడి వెళుతున్నటువంటి ఒక పెద్ద ఆయన వచ్చి ఆయన అడుగుతున్నారంట, అయ్యా నీ కారు నేను బాగు చేయనా అని. ఆయన అనుకున్నాడంట, ఆ కారు ఓనరు ఇంతమంది వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మరి మెకానిక్స్ వచ్చి
మరి చూశారు. అయినప్పటికీ కూడా వారికి ఈ కారు అయితే కనుక స్టార్ట్ అవ్వలేదు. ఈ కారులో ఏమి లోపం ఉన్నదో స్టార్ట్ అవ్వకపోవడానికి అనే విషయం వారికి తెలియలేదు. కానీ ఈయనకి ఎలా తెలుస్తుంది అని ఒక డౌట్ తోటి ఆయన ఆలోచించుకుంటున్నటువంటి తరుణంలోనే ఈ పెద్ద ఆయన మరి ఆ కారు బాగు చేయడం, ఆ కార్ని స్టార్ట్ చేయడం, మరి కారు యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనకైతే గనక చూపించారంట. ఇదిగోండి కారు స్టార్ట్ అయింది. ఆ కారు యజమాని అయితే ఒకసారి ఆశ్చర్యంకి లోనయ్యారంట. అరే, ఇంతమంది మరి పెద్ద పెద్ద మెకానిక్స్ వచ్చి నా కారుని బాగు చేయలేకపోయారే, మరి ఇంత పెద్ద వయసు ఉన్నటువంటి మీకు ఈ మెకానిజం ఎలా తెలుసు, మీరు ఎలా బాగు చేయగలిగారు అని ఆ పెద్ద వయసు కలిగినటువంటి ఆ వ్యక్తిని ఆ యొక్క కారు యజమాని అడిగినప్పుడు ఆ పెద్ద ఆయన చెప్తున్నాడంట, ఈ కారుని డిజైన్ చేసింది నేనే, ఈ కారుని రూపొందించింది నేనే, కాబట్టి దీనిలో ఏమి లోపం ఉన్నదనే విషయం అయితే నాకు తెలుసు, కాబట్టి నేను వెంటనే దాన్ని సరిచేయగలిగాను, ఆ లోపాన్ని నేను కరెక్ట్ చేయగలిగాను. హల్లెలూయా, నిజమే కదండి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాక మునుపు ఆదికాండంలో మనం చూసుకున్నట్లయితే గనక మరి దేవాది దేవుడు ఆయన పోలిక చొప్పున ఆయన సారూప్యంలో ఆయన యొక్క జీవవాయువుని ఊది ఆదాము అవ్వల్ని ఏదేని వనములో ఉంచి ప్రతి దినము కూడాను ఆయన చల్లపాటి వేళ వారితోటి సంచరించి వారితోటి చక్కగా సంభాషించేటువంటి యొక్క క్రమంలో దేవాది దేవుడు తెలియజేశారు, ఈ ఏదైనా వనంలో ఉన్నటువంటి మంచి చెడువులు తెలియనిచ్చేటువంటి ఒక వృక్ష ఫలాన్ని తప్పించి మిగతావన్నిటినీ కూడా మీరు తినవచ్చును అని చెప్పినప్పుడు దేవుడు ఏదైతే వారికి ఆజ్ఞాపించాడో ఆ యొక్క ఆజ్ఞని అతిక్రమించినటువంటి వారు శాపానికి గురైనటువంటి వారిగా ఉన్నారు ఆ యొక్క చెట్టు ఫలాలను తినడం ద్వారా. ఆ తర్వాత మరి దేవుడైతే గనక వారిని ఆ యొక్క ఏదైనా వనము నుండి వారిని వెళ్ళగొట్టి కెరూబులను అయితే గనక కావలిగా ఉంచారు ఆ యొక్క ఏదైనా వనానికి. ఆనాటి నుండి కూడాను మానవుడు అనేక తిప్పలు పడుతూ ఉన్నారు. వారి మీద ఏలుబడుతున్నటువంటి ఆ యొక్క శాపాన్ని పాపాన్ని తొలగించుకుని నిమిత్తము గొర్రెల్ని పశువుల్ని గువ్వల్ని బలులుగా సమర్పించి వాటి రక్తముని సమర్పించి మరి అనేక రకాలైనటువంటి తిప్పలు పడుతున్నారు. కానీ ఏ ఒక్కరు కూడాను నరకాగ్ని గుండానికి ఈడవబడకుండా ఆపడం అయితే గనక మరి సాధ్యం అవడం లేదు. హల్లెలూయా. మరి ఈ యొక్క మానవుడు పడుతున్నటువంటి తిప్పలను చూసినటువంటి దేవుడు ఆయన యొక్క ఏకైక కుమారుణ్ణి ఈ భూమి మీదకి మరి పంపించాలని ఆయన యోచించినటువంటి తరుణంలోనే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి నరావతారిగా పంపబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన ఏదో ఒక యాదృచ్ఛికంగా వచ్చినటువంటి వ్యక్తి అయితే కనుక కాదండి. ఆయన ఏదో ఒక యాదృచ్ఛికంగా వచ్చినటువంటి వ్యక్తి కాదు. ప్రవచనాల నెరవేర్పు నిమిత్తమే ఆయన ఈ భూలోకానికి వచ్చినటువంటి దేవునిగా ఉన్నారండి. హల్లెలూయా. ప్రవచనముల యొక్క నెరవేర్పు నిమిత్తమే ఆయన ఈ భూమి మీదకి వచ్చినటువంటి వారిగా ఉన్నారు. అదే రీతిగా ఆయన మన పట్ల కూడా ఆయన ప్రణాళిక కలిగి ఉన్నారండి. ఆయన మన పట్ల కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుని పట్ల కూడాను దేవాది దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. అందుకోసమే దేవుడు మాట్లాడుతున్నారు, తల్లి గర్భమునందు రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నియమింపబడినటువంటి దినములలో ఒకటైనను కాక మునిపే నా గ్రంథములో లిఖితమైనని. హల్లెలూయా. తల్లిదండ్రులు బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డను చూచి చెప్తారు, మరి తల్లి పోలిక, తండ్రి పోలిక, లేదంటే మరి మేనమామ పోలిక, ఎట్లాగూ వారి పోలికలను కంపేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క గొప్పదనం ఏమిటి అని అంటే కనుక
తల్లి గర్భములో రూపింపక మునిపే, ఒక శిశువుగా రూపొందక మునిపే ఆయన ప్రణాళికలో, ఆయన సారూప్యంలో మనల్ని నిర్మించినటువంటి గొప్ప దేవుడండి. హల్లెలూయా. మనము పెరిగి పెద్దవారైన తర్వాత నేను ఒక ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, లేదంటే పలానా అని రకరకాలుగా మనం డిసైడ్ చేసుకుంటాం. కానీ మనం తల్లి గర్భంలో రూపొందక మునిపే, నియమింపబడినటువంటి దినములలో ఒకటైనను కాక మునిపే ఆయన గ్రంథములో మనం మరి ఎవరి గర్భమున జన్మిస్తాము, మన ఎటు రీతిగా మనము ఎదుగుతాము, ఎటు రీతిగా మన భవిష్యత్తు ఉంటుందనేది సమస్తము కూడా ఆయన గ్రంథములో లిఖించినటువంటి వారిగా ఉన్నారండి. హల్లెలూయా. మరి అయితే దేవుని యొక్క మనసుని మనం తెలుసుకోవాలండి. దేవుని యొక్క మనసుని మనం తెలుసుకోవాలి. మన పట్ల ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన చిత్తం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవాలి అని అంటే కనుక లోకంలో ఎవరెవరో మరి ఈ లోకానుసారంగా జ్ఞానం కలిగినటువంటి వారి వద్దకు వెళ్ళి నా పట్ల మరి దేవుని చిత్తం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటంటే ఎవరు కూడా చెప్పలేరండి. ఎందుకోసం అనంటే కనుక మన పట్ల ఆయన ప్రణాళిక ఏంటి తెలుసుకోవాలంటే కనుక మనం దేవుని మనసు తెలుసుకుంటే తప్పించి మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనమైతే కనుక తెలుసుకోలేమండి. హల్లెలూయా. అందుకోసము మనం చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే కనుక ఆయన మనసు ఏంటి తెలుసుకోవాలి, మన పట్ల ఆయన చిత్తం ఏంటి తెలుసుకోవాలంటే ప్రతి దినము కూడా మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటువంటి వారముగా ఉండాలండి. ప్రతి దినము కూడాను పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటువంటి వారముగా ఉండాలి. మరి నేటి దినాల్లో మనం చూసుకుంటున్నట్లయితే మొట్టమొదట బైబిల్ ప్రచురణ అయ్యింది మరి ఒక క్రైస్తవుడిగా పిలువబడుతున్నటువంటి జాన్ గూటెన్బర్గ్ ముద్రణ యంత్రం ద్వారా మరి ఆ యొక్క బైబిల్ ముద్రించబడిందండి. బైబిల్ ముద్రించబడింది. ప్రపంచంలో అత్యధికంగా ప్రింట్ అయ్యేటువంటి బుక్ ఏదైనా ఉన్నది అని అంటే కనుక అది ఒక బైబిల్ అని చెప్పేసి చెప్పవచ్చండి. అంత మాత్రమే కాదు, ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకం ఏది అని అంటే కనుక అది బైబిల్ అని ఏమాత్రం సందేహం లేకుండా చెప్పవచ్చండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ప్రపంచంలో అత్యధికమైనటువంటి బిజినెస్ ఎక్కడ జరుగుతుంది, లేదంటే ఏ సీజన్లో జరుగుతుంది, ఏ సమయంలో జరుగుతుంది అని అంటే కనుక ఈ యొక్క క్రిస్మస్ శుభదినాల్లోనేనండి. హల్లెలూయా. మనం మన ప్రాంతాల్లో మరి డిసెంబర్ మాసం మొదటి నుండి జరుపుకుంటామేమో, కానీ మరి ఇతర దేశాల్లో చూసుకున్నట్లయితే మరి నవంబరు మరి ఇంకా అంతకు పూర్వం ముందు నుండి కూడాను ఆ యొక్క క్రిస్మస్ యొక్క సంబరాలు జరుపుకునేటువంటి వారిగా ఉంటారు. క్రిస్మస్ బిజినెస్ స్టార్ట్ అయిపోయేదిగా ఉంటుంది. హల్లెలూయా. మరి అంత మాత్రమే కాదు, లోకంలో మనం ఏదైనా ఒక పుస్తకం చదివామనుకోండి, ఆ పుస్తకం ఒకసారి చదవంగానే రెండోసారి చదవాలంటే ఆల్రెడీ నేను ఒకసారి చదివేశాను కదా, మళ్ళీ ఏం చదువుతామని చెప్పేసి బోర్ కొట్టేదిగా ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎన్నిసార్లు చదివినా కానీ బోర్ అనిపించదండి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎన్నిసార్లు చదివినా కానీ బోర్ అనిపించదు. ఎందుకంటే చదివిన ప్రతిసారి కూడాను ఆయన ఏదో ఒక నూతనముగా ఒక క్రొత్తదైనటువంటి విషయాన్ని మనకి బోధపరిచేటువంటి వాడిగా ఉంటాడు. ఏదో ఒక క్రొత్త విషయాన్ని మనకి బోధపరిచేటువంటి వాడిగా ఉంటాడు. అసలు ఈ పరిశుద్ధ గ్రంథాన్నే మనం ఎందుకు చదవాలి? దేవుడి యొక్క మనసు మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథాన్నే మనం ఎందుకు చదవాలి అని అంటే కనుక ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ఎవరెవరో వాళ్ళ సొంత ఆలోచన ద్వారా రాయబడినటువంటి గ్రంథం కాదండి. దేవుని యొక్క ఆలోచనల మేరకు రాయబడినటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడాను మరి ఎవరి మాటలు అనంటే కనుక దేవుడి మాటలే. అందుకోసం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఆదియందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఈ భూలోకానికి వచ్చినని ఒక మాటనైతే మనం చూస్తున్నాం. వాక్యం అంటే ఏదో మరి ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క అక్షరాలుగా మాత్రమే మనం చూడడానికి వీల్లేదండి. ఎందుకోసం అనంటే కనుక వాక్యం ఎవరని చెప్తున్నారండి? ఈ యొక్క గ్రంథం ఏమని చెప్తుంది? దేవుడు
ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను. ఆ వాక్యమే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చారని చెప్పేసి బైబిల్ తెలియజేస్తుంది. అంటే ప్రతి దినము మనం బైబిల్ చదువుతున్నామని అంటే కనుక ప్రతి దినము కూడా మనం దేవునితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నామని. హల్లెలూయా. ఈ బైబిల్ చదవడం ద్వారా నాకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, బైబిల్ నేను ఎందుకు చదవాలి అనే ఒక క్వశ్చన్ మనలో ఉండుంటే కనుక దేవుడు చెప్తున్నాడు యోహాను సువార్త 14:6 యేసు నేనే సత్యము జీవము మార్గము, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రారు. హల్లెలూయా. దేవుని యొద్దకు చేర్చబడాలి, ఆ యొక్క పరలోక పట్టణం చేర్చబడాలి అని అంటే కనుక ఈ లోకంలో మనం ఒక ఏమంటారంటే ఒక జాబ్ కోసమన్నా లేదంటే ఇంకా వేరే ఇతరితర దేనికోసమైనా కానీ ఒక పలుకుబడి ఉంటే సరిపోతుంది. ఎవరన్నా కానీ మన పట్ల రికమెండ్ చేసే వాళ్ళు ఉంటే సరిపోతుంది. లేదంటే కనుక కొంత అమౌంట్ చెల్లిస్తే సరిపోతుంది. కానీ ఈ లోకానుసారమైన ఇవి ఏది చేసినా కానీ మనము తండ్రి వద్దకు చేరలేమండి. ఆయన ఉండేటువంటి పరిశుద్ధ పట్టణానికి చేర్చబడలేము. ఎందుకోసం అని అంటే కనుక యేసుక్రీస్తు వారు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారండి. యోహాను సువార్త 14:6 యేసు నేనే సత్యము జీవము, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్, ఐఎమ్ ద వే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరును కూడాను తండ్రి యొద్దకు చేరలేరు. హల్లెలూయా. అందుకోసమే యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అని అంటే కనుక మానవుడు పడుతున్నటువంటి తిప్పలు, నరకాగ్ని గుండానికి ఈడవబడకుండా ఆయన పడుతున్నటువంటి తిప్పలు ఏమిటి అని అంటే కనుక గొర్రెల్ని, పశువుల్ని, గువ్వల్ని అన్నిటినీ వధించి వారి యొక్క పాపశాపాల నిమిత్తం మరి రక్తము చిందించుతున్నప్పటికీ కూడాను వారి యొక్క పాపశాపాలు కొట్టివేయబడడం లేదు. ఎందు నిమిత్తం అని అంటే కనుక పరిశుద్ధమైనటువంటి రక్తము. ఒక గుడ్డివానికి త్రోవ చూపించగలడండి? చూపించలేడు, ఖచ్చితంగా చూపించలేరు. వారిద్దరూ వెళ్ళి గోతులోనే పడతారు. అదే రీతిగా ఒక వ్యక్తి నదిలో మునిగిపోతుంటే ఈత రానటువంటి వ్యక్తి వెళ్ళి అతన్ని రక్షించగలడా? రక్షించలేడు. రక్షించుదామని ఆలోచన ఉండి ఒకవేళ ఆ యొక్క నదిలో నీటిలో దిగినా కానీ ఈ యొక్క ఈత రాని వ్యక్తి కూడా ఏమైపోతాడండి? ఆ వ్యక్తితో పాటు మునిగి చనిపోయేటువంటి వాడిగా ఉన్నాడు. అందుకోసము మునిగిపోయేటువంటి ఆ వ్యక్తిని సంరక్షించాలంటే ఏం చేయాలి? ఈత వచ్చినటువంటి ఒక వ్యక్తి కావాలి. ఈత వచ్చినటువంటి వ్యక్తి మరి మునిగిపోతున్నటువంటి ఆ వ్యక్తిని అయితే గనక సంరక్షించగలడు. అదే రీతిగా పాపాత్మమైనటువంటి మనము మన యొక్క పాపశాపాలు కొట్టివేయబడాలి. మన యొక్క పాపశాపాలు మన మీద ఏలుబడి అవుతున్నటువంటి పాపశాపాలు కొట్టివేయబడాలి అని అంటే గనక పాపాత్ములమైనటువంటి మనము సమర్పించేటువంటి ఆ యొక్క జంతు బలులు దేనికి కూడా సరిపోవండి. మరి ఆ రక్తం ఏ రకంగా ఉండాలి అని అంటే కనుక పరిశుద్ధమైనటువంటి రక్తముగా ఉండాలి. ఆ రక్తం చిందించేవారు ఏ రకంగా ఉండాలంటే కనుక పరిశుద్ధులుగా ఉండాలి. హల్లెలూయా. అందుకోసమే పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే సంవత్సరానికి ఒకసారి మరి బలి అర్పించేటువంటి ప్రధాన యాజకుడు కూడాను తనకు ముందుగా తన కొరకు ఒక బలి అర్పణ సమర్పించుకుని అప్పుడు లోపలికి అడుగు పెట్టేవాడు. ఆ రీతిగా అడుగు పెట్టకపోయినట్లయితే అతనిలో ఏదైనా దోషం ఉన్నట్లయితే అక్కడికక్కడ పడి చనిపోయేవు. అందుకోసమే యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించు నిమిత్తము ఆయన యొక్క ఏకైక కుమారుడిని ఈ భూమి మీదకి నరావతారిగా పంపించారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక లేఖన భాగంలో మరి ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. మొదటగా ఆయన ఏ రీతిగా ఉన్నాడండి? ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆదికాండంలో మనం చూసుకున్నట్లయితే జలముల మీద ఆత్మ అల్లాడుచుండను అనే మాటనైతే మనం చూస్తాం. ఆయన ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు.
రక్తం చిందించకుండా పాప క్షమాపణ జరగదు. రక్తం చిందించబడితేనే పాప క్షమాపణ అనేది జరుగుతుంది. ఆ రక్తము కూడా ఎటువంటి రక్తమై ఉండాలి అని అంటే గనక పరిశుద్ధమైనటువంటి రక్తమై ఉండాలి. పరిశుద్ధమైనటువంటి రక్తము పాపాత్ముల యొక్క ప్రతి పాపాన్ని కూడాను తుడిచివేసేదిగా ఉంటుంది, కడిగి వేసేదిగా ఉంటుంది. హల్లెలూయా. అందుకోసము మరి దేవాది దేవుడు, మరి ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు ఏ రీతిగా వచ్చాడంటే సశరీరుడిగా వచ్చాడు. శరీరాన్ని ధరించుకొని ఆయన ప్రత్యక్షుడయ్యను అనే మాటనైతే చూస్తున్నాం. శరీరము కలిగి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం గనుక మనం చూసుకున్నట్లయితే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. హల్లెలూయా. ప్రవక్తల యొక్క ప్రవచనాల నెరవేర్పు మేరకే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి నరావతారిగా కన్యక అయినటువంటి మరియ గర్భమున ఆయన జన్మించారండి. కన్యక అయినటువంటి మరియ గర్భమున జన్మించారు. హల్లెలూయా. మరి రెండో విషయం కనుక మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వారు పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక మొదటగా కన్యక అయినటువంటి మరియని దర్శించి గాబ్రియల్ దూత తెలియజేసింది. రెండవది ఎవరికి తెలియపరిచారు అని అంటే గనక గొర్రెలు కాస్తున్నటువంటి ఆ యొక్క గొర్రెల కాపరులకి గాబ్రియల్ దూత ప్రత్యక్ష పరచబడి మరి దేవాది దేవుడు శిశువుగా జన్మించాడనే విషయాన్ని అయితే గనక తెలియపరిచారండి. హల్లెలూయా. మొదటగా మనం చూసుకున్నట్లయితే గనక ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాను. సశరీరుడిగా మరి ఎవరో ఆయన భగవత్ స్వరూపుడు అయ్యుండి దేవదూతలకు మాత్రమే కనిపించేటువంటి వాడిగా లేరు కానీ మానవులకి కూడా కనిపించేటువంటి రీతిగా ఆయన ఈ యొక్క భూమి మీద కన్య మరియ గర్భమున శిశువుగా జన్మించారు. ఇక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ పరలోకమందు ఉన్నటువంటి దేవదూతలు, భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెల కాపర్లు కూడాను మరి ఆయన ఆరాధించినట్లుగా మనం అయితే కనుక చూస్తామండి. హల్లెలూయా. అంటే ఆయన 100% దేవుడు, 100% మానవుడు అని తెలియచెప్పడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చండి. 100% దేవుడు, ఆయన 100% మానవుడు. అందుకోసమే ఆయన జన్మించినప్పుడు పరలోకమందు ఉన్నటువంటి దేవదూతలు ఆయన ఆరాధించాయి, భూమి మీద ఉన్నటువంటి మనుషులు కూడాను ఆయన ఆరాధించారు. హల్లెలూయా. మొదటగా మరి దేవుని యొక్క దైవ మర్మాన్ని మనం, దైవభక్తిని గూర్చినటువంటి మర్మం మనం తెలుసుకోవాలనంటే గనక మొదటగా మనం చేయవలసింది ఏమిటి అనంటే గనక ఆయన దేవుని కుమారుడు అని నమ్మాలి. ఆయన దేవుని కుమారుడు అని నమ్మేటువంటి వారముగా ఉండాలి. రెండో విషయం కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఆయన రక్షకుడుగా ప్రకటించబడ్డారు. ఆయన రక్షకుడిగా ప్రకటించబడ్డారు, ప్రజలు కూడా నమ్మారు. రక్షకుడిగా ప్రకటించబడ్డారు, ప్రజలు కూడా నమ్మారు. మరి బాప్తిసమిచ్చు యోహాన్ చూసుకున్నట్లయితే కనుక మరి మత్తయి సువార్తలో మనం చూస్తామండి.
ఆ దినముల యందు బాప్తీసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. హల్లెలూయా. యేసు క్రీస్తు వారు జన్మించడానికి ముందుగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అనంటే గనక బాప్తీసమిచ్చి యోహాను. ఏం చెప్తున్నారండి? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందమని రక్షణ సువార్తని మొదటగా ఎవరు ప్రకటించారనంటే గనక బాప్తీసమిచ్చి యోహాను. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు కూడాను పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందమని ఆయన కూడా ప్రకటించారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే గనక మరి యోహాను సువార్త ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు చూసుకున్నట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. హల్లెలూయా. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించారంటండి? ఆయన కుమారుణ్ణి, ఆయన యొక్క ఏకైక కుమారుణ్ణి మన కొరకు పంపేటంతగా. ఆయన యందు విశ్వాసము ఎవరైతే ఉంచుతారో వారు ఏమవుతారంటండి? నశింపక నరకాగ్ని గుండంలో అయితే గనక మరి వెళ్ళరు గాని నిత్య జీవం అయితే గనక పొందుకుంటారని మరి ఇక్కడ తెలియజేయబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే గనక అపోస్తలుడైనటువంటి పేతురు గారు కూడాను మరి వారు బాప్తీసం పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత యేసుక్రీస్తు వారిని గురించి, ఆయన నిజమైనటువంటి రక్షకుడు, ఆయన యొక్క జనన మరణ పునరుద్ధానాలను గురించి ఆయన గురించి ప్రకటించడం జరిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా. 2వ అధ్యాయము అపోస్తల కార్యము 2వ అధ్యాయము 21వ వచనం చూసుకున్నట్లయితే, అప్పుడు ప్రభు నామమును పెట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఎవరైతే యేసు క్రీస్తు వారి నామమును బట్టి ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ కూడా రక్షణ పొందేటువంటి వారిగా ఉన్నారంటండి. హల్లెలూయా. ప్రజలు కూడా నమ్మారనే మాటనైతే మనం చూస్తున్నామండి. ప్రజలు కూడా నమ్మారు. హల్లెలూయా. ఇక్కడ మరి వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతురు ప్రసంగిస్తున్నప్పుడు మరి ఒకే దినము 3000 మంది, ఒకే దినము 5000 మంది బాప్తీసం పొందుకుని వారు యేసు నిజమైనటువంటి రక్షకుడిగా వారు నమ్మినటువంటి వారిగా ఉన్నారు. బాప్తీసం పొందుకున్నటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మరి ఈ భూమి మీదకి ఆయన సశరీరుడిగా వచ్చాడు. అంటే దేవుని కుమారుడని మనం నమ్మేటువంటి వారంగా ఉండాలి. రెండో విషయం ఏంటంటే గనక ఆయన మన యొక్క ప్రతి పాపశాపాన్ని కొట్టివేయి నిమిత్తం ఈ భూలోకానికి వచ్చాడు అనే విషయాన్ని అయితే కనుక మనం నమ్మేటువంటి వారంగా ఉండాలి. మరి మూడో విషయం కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన మన కొరకు ప్రాణము పెట్టారు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వారుగా ఉన్నారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని సిలువలో ఆయన పలికారండి. హల్లెలూయా. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వారిగా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పిలాతు రాజు ఉన్నాడు. ఆ పిలాతు రాజు కూడా మరి నమ్మినటువంటి వాడిగా ఉన్నాడు. ఏ రీతిగా అనంటే కనుక ఆయన దేవుని యొక్క కుమారుడు కాబట్టి ఈయనకి వేసేటువంటి శిక్షలో నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏ విధమైనటువంటి పాలిభాగం లేదని ఆయన చేతులు కడుక్కున్నటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మరి మనం అర్పించేటువంటి ఈ యొక్క జంతు బలులకి బదులుగా ఏకైక బలి
ఏకైక బలి, పరిశుద్ధమైనటువంటి బలి అర్పణ ఆయన సమర్పించారండి సిలువలో. హల్లెలూయా. ఆయన మొదటగా మాట్లాడింది ఏమిటి అని అంటే కనుక, ఆయన హింసిస్తున్నటువంటి వారి కొరకు, ఆయనని గడ్డం పెరికి వేస్తున్నా కానీ, ఆయన మొహం మీద ఉమ్మి వేస్తున్నా కానీ, ఆయన కొరడాలతో కొడుతున్నా కానీ, ఆయన తల మీద ముండ్ల కిరీటం పెడుతున్నా కానీ, ఆయన ఏ రీతిగా ఉన్నాడంటే, వధకు తేబడినటువంటి గొర్రె ఏ రీతిగా మౌనముగా ఉంటుందో, బొచ్చు కత్తిరించి వాని ఎదుట ఏ రీతిగా ఒక గొర్రె మౌనముగా ఉంటుందో, అదే రీతిగా యేసు క్రీస్తు వారు ఆయన దైవ కుమారుడయ్యుండి కూడాను ఆయన్ని హింసించేవారి పట్ల, దూషించేవారి పట్ల బదులు తిరిగి ఆయన ఏమీ మారు మాట మాట్లాడలేదండి. ఎందుకోసమనంటే కనుక, ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించు నిమిత్తమే, ఆయన ఈ భూమి మీదకి వచ్చారండి. హల్లెలూయా. ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించు నిమిత్తమే ఆయన ఈ భూమి మీదకి వచ్చారు కాబట్టి, మన కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడాను సిలువలో ఆయన రక్తము కార్చారు. ఆయన సిలువలో రక్తము కార్చారండి. హల్లెలూయా. సిలువలో రక్తము కార్చారు. ఆయన మన కొరకు ప్రాణము పెట్టినటువంటి వారిగా ఉన్నారండి. ఆయన మన కొరకు ప్రాణము పెట్టినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గనక, దైవ భక్తికి సంబంధించినటువంటి మర్మం ఏంటి అనంటే గనక, ఆయన దేవుని కుమారుడని నమ్మేటువంటి వారముగా ఉండాలి. రెండవది, ఆయన మన కొరకు మన యొక్క ప్రతి పాప శాపము నిమిత్తము కూడాను ఆయన మన కొరకు సిలువలో ప్రాణము పెట్టారని నమ్మేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీదకి వచ్చారు అనంటే గనక, మనం క్రిస్మస్ సంబరాలు చేసుకోవడానికి కాదు, మనం కొత్త బట్టలు ధరించుకుంటామని కాదు, లేదంటే గనక మన ఇంటికి డెకరేషన్ చేసుకుంటామని కాదు, లేదంటే గనక మన బంధువుల్ని, మన చుట్టుప్రక్కల వారిని విందు భోజనాలు చేస్తామని కాదు. కానీ నువ్వు నిజముగా క్రీస్తుని వెంబడించాలనే, ఆయన 33.5 సంవత్సరాలు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన ఈ భూమి మీద నడియాడినటువంటి ఆ యొక్క 33.5 సంవత్సరాల కాలములో ఆయన చూపించారు. ఆయన విధేయత చూపించినటువంటి వాడిగా ఉన్నాడు. తనను తాను తగ్గించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. 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 ఆయన గొప్ప దేవుడయ్యుండి కూడాను తనను తాను తగ్గించుకున్నాడండి. తనను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా అనంటే గనక, సిలువ మరణం పొందేటంతగా ఆయన ఎందుకొరకు వచ్చాడంటే గనక, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకి యేసు అను పేరు పెట్టవలను. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా ఈ భూమి మీద ఒక మనిషి జన్మించాడంటే అనేక ఆశలు తోటి ఆ యొక్క శిశువు ఈ భూమి మీదకి పంపబడతాడండి. నా భవిష్యత్తు ఇంత అందంగా ఉండాలి, నేను పెరిగి పెద్దవాడైన తర్వాత, మన చిన్నపిల్లలను చిన్నప్పుడే అడుగుతాను, పెద్దవాడైన తర్వాత ఏమవుతావు అంటే, ఒక డాక్టరు, లాయరు, ఇలా భవిష్యత్తుని ఎంతో ఉన్నతంగా ఊహించుకునేటువంటి వారముగా తల్లిదండ్రులు మనం ఉంటాము. మన బిడ్డలు కూడా అదే రీతిగా వారి యొక్క భవిష్యత్తుని ఊహించుకొని ఉన్నతంగా ఉండాలని మనం అనుకుంటాం. కానీ మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన పుట్టినది దేనికోసం అనంటే కనుక, మరణించడం కోసమేనండి. నా మీద ఏలుబడి అవుతున్నటువంటి ప్రతి పాప శాపాలని కొట్టివేయి నిమిత్తమే ఆయన మరణించడం కొరకే ఆయన జన్మించాడండి. ఈ భూమి మీద మనము తల్లి గర్భములో నుండి జన్మిస్తున్నది కొన్ని సంవత్సరాలు సంతోషంగా బ్రతకాలని. కానీ ఆయన ఈ భూమి మీద ఆయన ఎందుకోసం వచ్చాడు అని అంటే గనక, ఆయన ఎందుకొరకు ఈ భూమి మీద మానవుడు పడేటువంటి ప్రతి పాప శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు అని అంటే గనక, ఆయన తనని దూషించేటువంటి వారిని, తనని హింసించేటువంటి వారిని కూడాను సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట,
తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అని. అటువంటి క్షమాహృదయం నీవు కలిగి ఉంటున్నావా? అటువంటి తగ్గింపు మనసు నువ్వు కలిగి ఉంటున్నావా? అటువంటి విధేయత నువ్వు కలిగి ఉంటున్నావా? క్రిస్మస్ అంటే సంవత్సరానికి ఒకసారి సెలబ్రేట్ చేసుకునేటువంటి ఒక ఉత్సవం కాదండి. క్రిస్మస్ అంటే నిజముగా నువ్వు హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించడం. నువ్వు నిజముగా ప్రేమిస్తున్నావనంటే కనుక ఒక వ్యక్తిని మనం ఎవరినైనా కానీ, లేదంటే ఎవరైనా మనల్ని ప్రేమిస్తున్నారనంటే కనుక వారికి ఇష్టమైనటువంటి ప్రతి పనిని కూడా మనం చేస్తాము. మనకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడాను మన అలవాట్లు మార్చుకుంటాము, మన ఆలోచన ధోరణి మార్చుకుంటాము, మన ఆహారపు అలవాట్లు మార్చుకుంటాము. ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తుల కొరకే నీ యొక్క అలవాట్లని, నీ యొక్క తలంపుల్ని, నీ యొక్క ఆహారపు అలవాట్లని, సమస్తాన్ని నువ్వు మార్చుకుంటున్నప్పుడు నిన్ను సృష్టించినటువంటి దేవుని సారూప్యంలోనికి నీవెందుకు మార్చబడటం లేదు? హల్లెలూయా, హల్లెలూయా. రీబా రీబా కేశాబా రీబా కేశాబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దినమెల్లా ఆయన చేతులు చాచి ఆయన కన్నీరు కారుస్తున్నారు. నా బిడ్డ మరలా తిరిగి నా యొద్దకు ఎప్పుడు వస్తుంది? నా బిడ్డ మరలా తిరిగి నా స్వరూప్యంలోనికి ఎప్పుడు మార్చబడుతుందని. నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే, నువ్వు నిజముగా ఈ యొక్క క్రిస్మస్ ని ఆచారంగా, సాంప్రదాయంగా కాదు, నిజముగా నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను కాబట్టి, నిజముగా నా దేవుణ్ణి నేను ఇష్టపడుతున్నాను కాబట్టి, నా దేవుడికి ఇష్టంగా నేను ఉండాలి, నా దేవుడికి నచ్చినట్లుగా నేను ఉండాలి, నా దేవుడికి నచ్చినట్లుగా నా యొక్క ఆలోచన విధానం ఉండాలి, నా యొక్క నడవడిక ఉండాలి, నా యొక్క ప్రతి మాట కూడా ఆయనకి నచ్చేటువంటిదిగా ఉండాలి. ఈ రీతిగా నువ్వు ఆలోచిస్తున్నట్లయితే సంవత్సరానికి ఒక్కసారి కాదు, ప్రతి దినము కూడాను నీ హృదయాన్ని ఆయన నివసించేటువంటి యోగ్యమైనటువంటి స్థలముగా నీ హృదయాన్ని ఉంచుకోగలిగినట్లయితే, దేవునికి అవిధేయమైనటువంటి ప్రతి ఒక్కదాన్ని తీసి పారవేసి ఆయన నివాస యోగ్యమైనటువంటి స్థలముగా నీవు ఉంచుకోగలిగినట్లయితే, ప్రతి దినము కూడా నీ జీవితంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు భూమి మీదకు వచ్చారు? ప్రతి సంవత్సరం మనం క్రిస్మస్ సందేశం వినడం మాత్రమే కాదండి, ఆ క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలని అంటే కనుక ఆయన వచ్చారు 2024 సంవత్సరాల క్రితం. ఓకే, మనం ఎవ్రీ ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా కాదు, కానీ ఆయన 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఎందుకోసం వచ్చారు అని అంటే కనుక నిన్ను నన్ను కూడాను ఆయన సారూప్యంలో నడవమని, నరకాగ్ని గుండానికి ఏడవబడుతున్నటువంటి నిన్ను నన్ను కూడాను ఆయన ఉండేటువంటి నిత్య జీవ రాజ్యములో చేర్చబడు నిమిత్తం. ఆయనలో ఏ దోషము లేకపోయినప్పటికీ, ఆయనలో ఏ పాపము లేకపోయినప్పటికీ, ఇద్దరు దొంగల మధ్య ఒక దోషిగా ఆయన సిలువ వేయబడ్డాడు అని అంటే కనుక ఆయన నిన్ను నన్ను ఇంకను కూడా ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు కాబట్టి మన జీవితంలో చిన్న మిస్టేక్ చేసి ఎవరన్నా ఆ మిస్టేక్ని ఎత్తి చూపిస్తేనే మనం తట్టుకోలేమే, ఓర్చుకోలేమే. కానీ ఆయనలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు. అయినప్పటికీ కూడా ఆయన కొరడాలతో కొడుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు, గడ్డం పెరికి వేస్తున్నారు, వస్త్రాలు తీసి వేస్తున్నారు. ఇద్దరి దొంగల మధ్యలో అవమానకరంగా ఆయన్ని ఒక దోషిగా నిలబెట్టారు. ప్రియ సంగమా, ఆయన సిలువని నువ్వు చూడటం లేదా? ఆయన సిలువ త్యాగం నీకు కనిపించడం లేదా? ఈ యొక్క క్రిస్మస్ శుభవేళలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి మాట్లాడుతున్నారు. నిజమైనటువంటి క్రిస్మస్ ఏది అనంటే గనక ఆయన సారూప్యంలో, ఆయన పోలిక చొప్పున మనం నడుచుకున్నప్పుడు నిజముగా ఆయన సంతోషించేటువంటి వాడిగా ఉంటాడండి. హల్లెలూయా. ఇంతవరకు మనుషులు సంతోష పెట్టేటువంటి పండుగ జరుపుకుని ఉంటాము.
మనుషులని సంతోషపరచాలని చెప్పేసి మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క కార్యాలు ఉండి ఉంటాయి. కానీ ఈ దినము పరిశుద్ధాత్ముడు నీతోటి మాట్లాడుతున్నప్పుడు మనుషుల్ని సంతోషపెట్టే భక్తి కాదయ్యా. ఈ దినము నుండి మాటలు వింటుండగా నేను నిన్ను సంతోషపెడతానయ్యా. నీ పోలికి చొప్పున నీ కుమార్తెగా, నీ కుమారుడిగా నేను పిలువబడాలంటే నీ సారూప్య లక్షణాలు నేను కలిగి ఉండాలయ్యా. ఇటువంటి తీర్మానం నువ్వు తీసుకోగలవా? ఇటువంటి తీర్మానం నువ్వు తీసుకోగలిగినట్లయితే ఆయన తలుపు బయట నిలబడవలసినటువంటి అవసరం లేదండి. ఇంటి లోపల క్రిస్మస్ సందడి జరుగుతుంది, ఇంటి బయట దేవుడు ఉన్నాడు. నువ్వు ఎవరిని ఇన్వైట్ చేస్తున్నావు? నువ్వు ఎవరిని పేరు చెప్పుకొని ఎవరితోటి సెలబ్రేషన్స్ చేస్తున్నావు? పరిశుద్ధాత్ముడు ఈ దినము సూటిగా నేను ప్రశ్నిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు సూటిగా నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు నీ ఇంటి వాకిట బయట దేవుడు నిలబడి ఉన్నాడు. నీ ఇంటి లోపల లోకములో నీవు ప్రేమించేటువంటి వారు ఉన్నారు. నీ ఇంటి బయట నిన్ను ప్రేమించేటువంటి యేసయ్య ఉన్నాడు. ఎవరికి ఆహ్వానం పలుకుతున్నావు? నీవు ఎవరిని ఆహ్వానిస్తున్నావు? ఎవరి పేరు చెప్పుకొని ఎవరితోటి సెలబ్రేషన్స్ చేస్తున్నావు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, గ్లోరీ టు జీసస్, గ్లోరీ టు జీసస్. నిజముగా ఈ యొక్క క్రిస్మస్ శుభదినాన నువ్వు నిజముగా ఆయన్ని ప్రేమించినట్లయితే ఆయన్ని హృదయపూర్వకంగా నువ్వు అంగీకరించు. నీ హృదయంలో ఆయనకి ఇష్టం లేని ప్రతి ఒక్కటిని కూడా తీసివేయి. ఆయన అప్పుడు గుమ్మం బయట కాదు, గుమ్మము లోపల, నీ హృదయం లోపల ఆయన నీకు పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతున్నటువంటి మాట దైవ భక్తికి సంబంధించినటువంటి మర్మము ఏమిటి అని అంటే కనుక ఆయన నిజమైనటువంటి దేవుని కుమారుడని మనం నమ్మేటువంటి వారముగా ఉండాలి. రెండో విషయం ఏంటి అని అంటే కనుక ఆయన మన యొక్క ప్రతి పాప శాపముల నిమిత్తం, ఆ శిక్ష మనకి, ఆ శాపము మనము అనుభవించాలి. కానీ ఆయన పొందుకున్నాడు. సొగసు ఎన్నో స్వరూపమైన లేకుండా ఆయన ఆ శిలువలో వేలాడుతున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆ కొరడా దెబ్బలు ఎవరి మీద ఉండాలి అని అంటే గనక ఆ కొరడా దెబ్బలు మన మీద ఉండాలి. ఆ శిలువ శిక్ష ఎవరి మీద ఉండాలనంటే కనుక మన మీద ఉండాలి. కానీ నా పాపముల నిమిత్తము ఆయన మన బదులుగా ఆయన శిలువలో నిలువెల్లా కూడాను ఆయన నలగొట్టబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన కొరకు మరణించారనే విషయాన్ని మనం నమ్మేటువంటి వారంగా ఉండాలి. ఆయన ఈ భూలోకానికి మనల్ని రక్షించు నిమిత్తమే ఆయన వచ్చాడని మనం నమ్మేటువంటి వారముగా ఉండాలి. అనేకులకు మనం ప్రకటించేటువంటి వారముగా ఉండాలి. నాలుగో విషయం ఏంటి అంటే గనక ఆయన దేవదూతలకి కనబరుచుకున్నాడంటండి. హల్లెలూయా. ఆయన దేవదూతలకి కనబరుచుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన మరణించిన తర్వాత ఆయన్ని సమాధిలో పెట్టినప్పుడు యోహాను సువార్త ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు చూసుకున్నట్లయితే, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడిగగా, ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచిండు చూచెను గాని ఆయన యేసుని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెదుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా,
నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోతునని చెప్పాను. హల్లెలూయా. ఆయన సమాధి ఖాళీ సమాధి అండి. ఆయన సమాధి ఖాళీ సమాధి. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి సమాధి అయినా కానీ కుళ్ళు కంపు కొట్టేటువంటి సమాధులుగా ఉన్నాయి. కానీ నా యేసయ్య సమాధి, ఒక్క సమాధి మాత్రం ఖాళీ సమాధిగా ఉన్నది. హల్లెలూయా. అందుకు నిదర్శనమే ఈ యొక్క మరియ వచ్చి చూస్తున్నప్పుడు అక్కడ దేవదూతలు కనపడుతున్నారంట. యేసు దేహము ఉంచబడినటువంటి స్థలములో, యేసు దేహము ఉన్నటువంటి స్థలములో అని చెప్పలేదు కానీ, దేహము దగ్గర అని చెప్పలేదు కానీ, ఉంచబడినటువంటి స్థలములో అంటే అప్పటికే ఆయన పునరుద్ధానుడు అయిపోయాడు. ఆయన మృత్యుంజయుడిగా, పునరుద్ధానుడిగా ఆయన లేపబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ దేవదూతలు మరి ఆయన ఉంచబడినటువంటి ఆ యొక్క సమాధి వద్ద తల వైపున ఒక దేవదూత, కాళ్ళ వైపున ఒక దేవదూత కనబడి మరి ఆవిడ అడుగుతుంది, ఏడుస్తుంటే మరి ఆ యొక్క దేవదూతలు అని అడుగుతుంది, మరి నా యేసయ్యని చూసారా అని చెప్పేసి అడిగినప్పుడు మరి నాకైతే గనక ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచిండు చూచని గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఆ దేవదూతలను అయితే గనక చూసిందే అండి ఈ యొక్క మరియా. కానీ ఆ యొక్క ఉంచబడినటువంటి స్థలములో ఒకడును కాళ్ళ వైపు ఒకళ్ళు, మరి తల వైపు ఒకళ్ళు, ఇద్దరు దేవదూతలు అయితే గనక ఆమె చూసింది. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారు పిలిచారు అమ్మా అని చెప్పేసి పిలిచినప్పుడు మరి ఆవిడైతే కనుక గుర్తుపట్టలేదు. ఆ తోట యజమానేమో అని చెప్పేసి అనుకున్నది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచిండు చూచని గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగ్గా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయన్ను మోసుకుని పోయినాడలా, ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకుని పోతునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అని అర్థం. హల్లెలూయా. ఆయన యొక్క స్వరాన్ని గ్రహించిందండి మరియా. గ్రహించినప్పుడు వెంటనే ఆయన యేసు అని తెలుసుకొని పిలుస్తుంది. రబ్బూనీ అంటే బోధకుడా అని. హల్లెలూయా. ఇక్కడ దేవదూతలకి కూడా మరి ఈ యొక్క మరియా ఆ యొక్క దేవదూతలను చూచింది. ఆ దేవదూతలు మరియని కూడా చూచారు. అంటే ఆయన 100% మానవుడు, 100% దేవుడు అనడానికి రుజువు ఇదేనండి. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక ఆయన ఆరోహణం గురించి మనం చూసుకున్నట్లయితే కనుక అపోస్తుల కార్యము, హల్లెలూయా, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8-9 వచనాలు చూసుకున్నట్లయితే ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు మరి యేసుక్రీస్తు వారు శిష్యులతోటి చెప్తున్నటువంటి మాటలు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి శిష్యులు అడుగుతున్నారండి, అయ్యా మరి 3.5 సంవత్సరాలు మేము మీతోటి మరి మీతోటి ఉన్నాం కదయ్యా, మరి మా పరిస్థితి ఏంటి, మీరు వెళ్ళిపోతే అని అడిగితే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీరైతే కనుక ఈ యొక్క యెరూషలేం పట్టణాన్ని విడిచి వెళ్ళవద్దు, యెరూషలేంలోనే ఉండి నేను మీ వద్దకు నేను పరిశుద్ధాత్మని పంపుతాను, ఆదరణకర్తని, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తారు, కాబట్టి మీరు యెరూషలేము విడిచి వెళ్ళవద్దు అని చెప్పి వారికి చెప్పి
ఆయన ఆరోహణమయ్యాడండి. వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. వారు చూస్తుండగానే ఆయన ఆరోహణమవుతున్నాడు. ఒక మేఘము మరి అడ్డం వచ్చింది. ఆయన తండ్రి వద్దకు చేర్చబడ్డాడు. హల్లెలూయా. ఇది ఎక్కడో మరి మనుషులకి కనపడకుండా జరిగినటువంటి విషయం కాదండి. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చాడు. ఆయన 100% మానవునిగా 100% దేవునిగా ఆయన ఈ భూమి మీద నడయాడినటువంటి 33.5 సంవత్సరాలు కూడాను తండ్రి చిత్తానికి లోబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అనేకమైనటువంటి అద్భుత కార్యములు ఆయన జరిగించాడు. దేవుని కుమారుడిగా చనిపోయినటువంటి లాజరుని లేపాడు. మరణించినటువంటి వారిని అనేక మందిని ఆయన లేవనెత్తాడు జీవంలోనికి. అనేక మంది కుష్టి వ్యాధి కలిగిన వారిని, చాంద్ర రోగులని, మూగవారిని, కుంటివారిని, గుడ్డివారిని, 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి బెతెస్దా కోనేటి వద్ద ఉన్నటువంటి రోగిని లేపాడు. దెయ్యములు పట్టినటువంటి వారిని విడుదల కలగజేశాడు. ఇలాగూ ఆయన 100% పగలంతా కూడాను ఆయన అద్భుత కార్యములు జరిగిస్తూ జనములలో ఆయన సంచరిస్తూ ఉన్నారు. రాత్రికాల సమయంలో ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించు నిమిత్తము ఆయన తండ్రికి మొరపెట్టేటువంటి వాడిగా ఉన్నాడండి. హల్లెలూయా. ఇదను పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్య ధ్యానం ద్వారా మనకి తెలియజేస్తున్నది. మరి నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆ మర్మము ఏమిటి అనంటే గనక మనం మొట్టమొదటిగా ఆయన దేవుని కుమారుడని నమ్మేటువంటి వారముగా ఉండాలి. రెండవది, ఆయన మన కొరకు మన ప్రతి పాప శాపము నిమిత్తము ఆయన మరణించడం ద్వారానే మనము రక్షింపబడేటువంటి వారముగా ఉన్నాము అని, ఆయనలో రక్షింపబడేటువంటి వారముగా ఆయన ఇచ్చేటువంటి రక్షణ పొందుకునేటువంటి వారముగా ఉండాలి. మూడవది, ఆయన రక్షకుడు అని ప్రకటించేటువంటి వారముగా ఉండాలి. ఆయన రక్షకుడు అని ఆయనకి ముందు పుట్టినటువంటి బాప్తిసమిచ్చి యోహాను ప్రకటించాడు. ఆయన తండ్రి వద్దకు చేర్చబడిన తర్వాత ఆయన శిష్యులు ప్రకటించారు, ప్రజలు కూడా నమ్మారు. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆయన దేవదూతలకి కనబరుచుకున్నాడు. యేసుక్రీస్తు వారు సమాధిలో పెట్టబడి 3వ దినం ఆయన పునరుద్ధారుడిగా మరి సజీవముగా ఆయన పునరుద్ధారుడైన తర్వాత దేవదూతలకి కనబరుచుకున్నాడు. ఆయన మరియా ఆ యొక్క దేవదూతల్ని చూచింది. ఆ దేవదూతలు కూడా మరియని చూచారు. పునరుద్ధారుడైనటువంటి యేసు క్రీస్తు వారు ఆ యొక్క మరియని పిలిచినప్పుడు ఆమె కూడాను సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆమె కన్నులారా వీక్షించింది. రబ్బూనీ అని పిలిచింది. హల్లెలూయా. ఆయన ఆరోహణమయ్యాడు. ఏ రీతిగానంటే గనక ఆయన యొక్క శిష్యులు ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి జనులందరూ చూస్తుండగానే, మీరు యొక్క యెరూషలేము ప్రాంతాన్ని విడిచి వెళ్ళొద్దు, మీ కొరకు పరిశుద్ధాత్మని నేను మీ కొరకు పంపుతానని ఆయన వాగ్దానము చేసి వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు జన్మము, క్రిస్మస్ అనేది ఏదో ఒక కాకతాళీయంగా ఒక పుస్తకంలో రాసుకున్నటువంటి ఒక కథ కాదండి, ఒక స్టోరీ కాదు, ఒక చరిత్ర. నేటికి సజీవముగా ఆ యొక్క యెరూషలేము ప్రాంతములో ఆయన పుట్టినటువంటి ఆ యొక్క బెత్లెహేము ప్రాంతము, ఆయన సమాధి చేయబడినటువంటి ఖాళీ సమాధి, ఆయన నడయాడినటువంటి నజరేతు పట్టణం నేటికి కూడా సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. అనేక మంది ప్రపంచం నలుమూలల నుండి కూడాను ఆ యొక్క ప్రాంతాలని సందర్శన స్థలాలుగా వారు దర్శిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సంగమా,
దేవుణ్ణి గూర్చినటువంటి దైవ భక్తిని గూర్చినటువంటి మర్మము ఏమిటి అని అంటే కనుక, క్రిస్మస్ అనేది సంవత్సరానికి డిసెంబర్ 25వ తేదీన వచ్చినటువంటి ఆ ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకునేటువంటి ఒక పండుగ మాత్రమే కాదు. కానీ క్రిస్మస్ అనేది ఏమిటి, నిజముగా నువ్వు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నావు అనంటే దానికి సాదృశ్యం ఏమిటి అనంటే కనుక క్రీస్తును పోలి నీవు కూడా నడుచుకొనడమే, క్రీస్తు యొక్క గుణగణాలని నీవు కూడా కలిగి ఉండడమే. క్రీస్తు ఏ రీతిగా ఆయన 33.5 సంవత్సరాలు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని భూమి మీద నడయాడి చూపించారో అనేకులకు అదే రీతిగా ఆయన వెంబడిస్తున్నటువంటి నీవు నేను కూడాను ఆయన మార్గములో మనము నడుస్తూ అనేక మందికి ఒక మార్గదర్శులుగా ఉండాలి, ఆయన రాకడలో ఎత్తబడాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశము. ఆయన ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఆయన యొక్క చిత్తాన్ని మనం తెలుసుకునేటువంటి వారముగా ఉందాము, ఆయన చిత్తానుసారంగా నడుచుకునేటువంటి వారముగా ఉందాము. అనేకులకు ఈ యొక్క క్రిస్మస్ శుభదినాన ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయన మరలా ఎందుకు రెండవసారి రానయ్యున్నాడు, ఆయన ఎందుకు మన కొరకు మరణించాడు, ఈ విషయాలు అనేక మందికి తెలియజేద్దాము. నిజమైనటువంటి క్రైస్తవులుగా జీవిద్దాము. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు 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 అయినా మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలైనా. క్రిస్మస్ అంటే ఏదో యాదృచ్ఛికంగా ఆచారంగా వ్యవహారంగా సాంప్రదాయంగా మేము చేసుకున్నటువంటి పండుగగా మాత్రమే ఉండకూడదు. కానీ తండ్రి ప్రభా, నిజమైనటువంటి క్రిస్మస్ ఏది అని అంటే గనక నీ యొక్క సారూప్య లక్షణాలని నీ యొక్క గుణగణాలని మేము కలిగి ఉండడమే అని తండ్రి ప్రభా. అయ్యా మీరు సూటిగా స్పష్టంగా మీరు మాతోటి మాట్లాడారయ్యా తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అటు రీతిగా మేము నడుచుకొనడానికి కృప చూపించండి అయ్యా, మీకు స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా విన్నటువంటి బిడ్డలను ఆయన నా తండ్రి ప్రభా, అయ్యా యొక్క వాక్యానుసారంగా జీవించడానికి తండ్రి కృప చూపించండి అయ్యా. అయ్యా విన్నటువంటి వాక్యం తండ్రి అపవాది దొంగిలించుకుని పోకుండా నాయన నా తండ్రి నీరు కట్టి ఫలించినట్లు కృప చూపించండి అయ్యా, మీకు స్తోత్రాలు మీకు వందనాలు తండ్రి ప్రభా. మీకు స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు కూడా తండ్రి ఇన్ని సంవత్సరాలు కూడా తండ్రి అయ్యా ఏదో ఆచారముగా సంప్రదాయంగా చేసినటువంటి తండ్రి ప్రభా క్రిస్మస్ గా కాకుండా నాయన నా తండ్రి ఈ యొక్క క్రిస్మస్ శుభదినాన తండ్రి నిజమైనటువంటి క్రిస్మస్ ఏమిటో మీరు మాకు తెలియపరిచినటువంటి సందర్భంలో నాయన నా తండ్రి నిజముగా తండ్రి ప్రభా నిన్ను పోలి మేము నడుచుకున్నట్లు తండ్రి ప్రభా అయ్యా నీ ప్రియ కుమార్తె కుమారులకు మీరు దయచేయండి నాయన నా తండ్రి. నిజమైనటువంటి క్రైస్తవులుగా తండ్రి అయ్యా ఈ లోకంలో అనేకులకు వెలుగు పంచేటువంటి వారముగా ఉండుటకు కృప చూపించండి. మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. అయ్యా ఈ యొక్క క్రిస్మస్ శుభదినాన తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా అయ్యా ఎన్ని సంవత్సరాల నుండి తండ్రి ప్రభా వారి జీవితాల్లో ఏలుబడి అవుతున్నటువంటి ప్రతి పాప శాపాన్ని కూడా తండ్రి ప్రభా మీరు కొట్టివేయండి నాయన. చీకటి బ్రతుకుల్లో తండ్రి ప్రభా అయ్యా మీరు వెలుగై ఉండు నిమిత్తం తండ్రి ప్రభా ఈ భూలోకానికి వచ్చారు తండ్రి. అదే రీతిగా తండ్రి ప్రభా అయ్యా తండ్రి నీ ప్రియ కుమార్తె కుమారుల జీవితాల్లో కూడా తండ్రి ప్రభా అయ్యా ఏ ఏ సమస్యలను బట్టి ఏ ఏ పరిస్థితులను బట్టి తండ్రి ప్రభా అయ్యా చీకటి రాజ్యం ఏలుతుందో వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో తండ్రి ప్రభా నిజమైనటువంటి క్రిస్మస్ తండ్రి ప్రభా అయ్యా నిజమైనటువంటి తండ్రి ప్రభా వెలుగు తండ్రి ప్రభా వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారు పొందుకోవడానికి కృప చూపించండి అయ్యా. స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ యొక్క క్రిస్మస్ శుభదినాల్లో తండ్రి ప్రభా అయ్యా ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని తండ్రి ప్రభా మీరు ఏ రీతిగా తండ్రి ఈ భూమి మీద నాడయాడినటువంటి 33.5 సంవత్సరాలు తండ్రి అయ్యా ప్రేమ చూపించారయ్యా. అయ్యా నిన్ను తండ్రి దూషించేవారిని హింసించేవారి పట్ల తండ్రి క్షమాగుణం కలిగి ఉన్నారు నాయన నా తండ్రి ప్రభా అయ్యా తండ్రి దయాళత్వం కలిగి ఉన్నారు తండ్రి. కరుణ చూపించారు నాయన నా తండ్రి ప్రభా. క్షమించగలిగే ఓర్చుకోగలిగే తండ్రి అయ్యా తత్వాన్ని మీరు కలిగి ఉన్నారు తండ్రి ప్రభా. ఈ యొక్క సుగుణాలన్నిటినీ కూడా తండ్రి ప్రభా అయ్యా ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో తండ్రి ప్రభా అయ్యా వారు కూడా కలిగి ఉండటకు తండ్రి నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందము తండ్రి ప్రభా ఈ దినము నుండి తండ్రి వారు తండ్రి ఆరంభించుటకు కృప చూపించమని తండ్రి ప్రభా అయ్యా మీరు రాకడ ఆలస్యమైతే మీ చిత్తమైతే తండ్రి ప్రభా మరి ఒక మారునైనా నా తండ్రి ప్రభా అయ్యా ఇటు రీతిగా తండ్రి అయ్యా మేము కూడుకొని నిన్ను ఆరాధించడానికి మహింపరచడానికి ఘనపరచడానికి కృప చూపించమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారి కుటుంబాల్లో నిరాకడ వరకు కూడా తండ్రి ప్రభా అయ్యా నిన్ను పోలి నడుచుకొనడానికి కృప చూపించమని యేసుక్రీస్తు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, అపవాది క్రియలనంత నాశనం ప్రభు యేసు నామముకి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ కూడాను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క క్రిస్మస్ శుభదినాన మీరు తెలుసుకున్నటువంటి సత్యమైనటువంటి వాక్యాన్ని, సత్యమైనటువంటి మార్గాన్ని ఈ యొక్క క్రిస్మస్ శుభదినానైనా కొంతమందికైనా కానీ చీకటి బ్రతుకుల్లో మ్రగ్గిపోతున్నటువంటి అనేక మందికి ఈ యొక్క వెలుగైనటువంటి మార్గాన్ని గురించి తెలియజేయండి. అనేక మంది జీవితాల్లో వెలుగులను నింపండి. తద్వారా మీ యొక్క కుటుంబాలు ఆశీర్వదింపబడాలి. తద్వారా మీ జీవితాల్లో కూడాను వెలుగు నింపబడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. ఆమేన్. సెలవు తీసుకుంటాను.